మనం చూస్తున్నది, మనం తాకుతున్నది ఇదంతా నిజమేనా? ఒకవేళ మనం వాస్తవికత అనుకుంటున్నది కేవలం ఒక పెద్ద భ్రమే అయితే? రండి, మన ఉనికి పునాదులనే ప్రశ్నించే ఒక అద్భుతమైన ప్రయాణంలోకి అడుగు పెడదాం. మన కళ్ళు, మన చెవులో మనకు ఒక కథ చెప్తాయి. కానీ ఆ కథ వెనుక సైన్స్ మనకు ఇంకో కథ, చాలా వింతైన కథ చెప్తోంది. మన వాస్తవికతలో మొదటి పగులునో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తోంది కదూ. మన చుట్టూ ఉన్న ప్రతిదీ చాలా గట్టిగా పటిష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాని మనం ఇంకా లోపలికి చూస్తూ వెళ్తే ఈ ఘనమైన ప్రపంచం మొత్తం మెల్లిగా మాయమైపోవడం మొదలవుతుంది. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కాని ఇది నిజం. ప్రతి వస్తువు, మన శరీరం కూడా 99.999% ఖాళీ ప్రదేశమే. అంటే ఒక పెద్ద ఫుట్బాల్ స్టేడియం మధ్యలో ఒక చిన్న గోళీ ఉంటే ఎలా ఉంటుందో అలా అన్నమాట. మనం గట్టిది అనుకునే ఈ ప్రపంచం నిజానికి ఒక శక్తివంతమైన భ్రమ. సరే, అణువు లోపల ఉన్న ఖాళీ నుంచి ఇప్పుడు ఒక్కసారిగా బయటకొచ్చి విశ్వం యొక్క అనంతమైన ఖాళీలోకి ప్రయాణిద్దాం. మనం ఎంత చిన్నవాళ్లమో, అదే సమయంలో ఎంత పెద్ద కథలో భాగమో ఇప్పుడు మనకర్థమవుతుంది. ఒక్క క్షణం దీన్ని ఊహించుకోండి. భూమి మీద ఉన్న ప్రతి బీచ్, అందులో ఉన్న ప్రతి ఇసుకరేణువు, వాటన్నిటిని కలిపినా సరే ఈ విశ్వంలో ఉన్న నక్షత్రాల సంఖ్య ముందు అది చాలా చిన్నది. మన ఊహ కూడా అందని అపారత ఇది. మనం హాయిగా నిశ్చలంగా కూర్చున్నామని అనుకుంటున్నాం కదా, కాని అసలు నిజం అది కాదు. ప్రస్తుతం మనమందరం ఈ భూగ్రహంతో పాటు గంటకు 21 లక్షల కిలోమీటర్ల వేగంతో అంతరిక్షంలో దూసుకుపోతున్నాం. అంటే మనమంతా ఒక పెద్ద విశ్వనౌకలో ప్రయాణిస్తున్నామన్నమాట. ప్రతి సెకనుకు, అంటే మనం కన్ను మూసి తెరిచేలోపు మన సూర్యుడు 40 లక్షల టన్నుల ద్రవ్యరాశిని స్వచ్ఛమైన శక్తిగా మారుస్తాడు. ఆ అపారమైన శక్తిలో ఒక చిన్న ముక్క మాత్రమే మన గ్రహానికి చేరి ఇక్కడ జీవాన్ని నిలబెడుతోంది. ఇప్పుడు విశ్వంలోని కొన్ని విపరీతమైన విషయాలకు సిద్ధంగా ఉండండి. ఒక న్యూట్రాన్ నక్షత్రం ఎంత దట్టంగా ఉంటుందంటే, దాని నుండి జస్ట్ ఒక టీ స్పూన్ పదార్థం తీసుకుంటే దాని బరువు దాదాపు 1 బిలియన్ టన్నులుంటుంది. అంటే ఒక పెద్ద పర్వతమంత బరువు. ఇంతసేపు బయటి విశ్వం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణం మన లోపలికి, అంటే మన శరీరంలో దాగి ఉన్న విశ్వ రహస్యాల వైపు మళ్ళుతుంది. ఇది ఏదో కవిత్వంలో చెప్పినట్టనిపించొచ్చు, కానీ ఇది సైన్స్ చెప్పిన పచ్చి నిజం. మన శరీరంలోని ప్రతి అణువు బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక నక్షత్రం కడుపులో పుట్టిందే. అందుకే మనం ఆకాశం వైపు చూస్తున్నప్పుడు నిజానికి మన మూలాలనే చూస్తున్నాం. ఇక్కడ 2 విచిత్రమైన నిజాలు చూడండి. ఒకవైపు మనం నక్షత్ర ధూళితో తయారయ్యాం, ఎంత గొప్ప విషయం కదా. మరోవైపు మన డిఎన్ఏ అరటిపండు డిఎన్ఏతో 60% మ్యాచ్ అవుతుంది. అంటే విశ్వానికి, మన టిఫిన్కి మధ్య ఎంత విచిత్రమైన సంబంధముందో కదా. ఈ చార్ట్ చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మన శరీరంలో మన సొంత కణాల కన్నా బ్యాక్టీరియా కణాలే 10 ఎక్కువ. అంటే మనం ఒక వ్యక్తి మాత్రమే కాదు, మనమొక నడిచే పర్యావరణ వ్యవస్థ అన్నమాట. ఇప్పుడు ఈ మాటలు వింటున్న ఈ క్షణంలోనే మన మెదడు ఒక చిన్న లైట్ బల్బును వెలిగించడానికి సరిపోయేంత కరెంటును తయారుచేస్తోంది. మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు, మన కలలు అన్నీ ఈ ఎలక్ట్రిసిటీ రూపంలోనే ఉంటాయి. ఓకే, ఇప్పటిదాకా మనం పదార్థం గురించి, ప్రదేశం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన వాస్తవికతను శాసించే మరో ముఖ్యమైన అంశం వైపు వెళ్దాం. అదే సమయం. టైం అంటే గడియారంలోలాగా టిక్ టిక్ అని ఒకేలా వెళ్తుంది అనుకుంటాం కదా. కాని ఐన్స్టీన్ చెప్పిన దాని ప్రకారం అది అస్సలు నిజం కాదు. సమయం ఒక నదిలాంటిది. కొన్నిసార్లు వేగంగా ప్రవహిస్తుంది, కొన్నిసార్లు నెమ్మదిగా సాగుతుంది. అంటే విశ్వంలో అందరికీ సమయం ఒకేలా గడవదు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసినట్టుంటుంది, కాని ఇది 100% నిజం. అంతరిక్షంలో వేగంగా ప్రయాణించే వ్యోమగాములకు భూమిమీద మనతో పోలిస్తే సమయం నెమ్మదిగా గడుస్తుంది. వాళ్లు భూమికి తిరిగి వచ్చినప్పుడు వాళ్లు మన భవిష్యత్తు నుంచి వచ్చినట్టే లెక్క. ఇప్పుడు మన ఆలోచనను పూర్తిగా తలక్రిందులు చేద్దాం. ఒకవేళ సమయమనేది అసలు ప్రవహించట్లేదంటే, గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఉంటే,
మన జీవితం మొత్తం ఒక సినిమా రీల్లాగా ఇప్పటికే రికార్డైపోయి ఉంటే? సో ఖాళీ అణువులు, అంతులేని విశ్వం, సాగే సమయం. ఈ ముక్కలన్నింటినీ కలిపితే మన ఉనికి యొక్క పూర్తి చిత్రం ఎలా ఉంటుంది? మన కథేంటి? మన ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే మొదట మనకు కనిపించే ఈ గట్టి ప్రపంచం, దాని లోపల ఖాళీగా ఉన్న అణువుల నిజం, దాని వెనుక గురుత్వాకర్షణకు వంగిపోయే కాల అంతరాలం, ఇంకా లోతుగా వెళ్తే అంతుచిక్కని క్వాంటం ప్రపంచం. ప్రతి పొర ఒక కొత్త ఇంకా విచిత్రమైన వాస్తవికతను మనకు చూపిస్తుంది. ఇది కేవలం విశ్వం కథ మాత్రమే కాదు, ఇది మనలో ప్రతి ఒక్కరి కథ. మన శరీరంలోని ప్రతి అణువు 13.8 బిలియన్ సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసింది. బిగ్ బ్యాంగ్ నుండి మొదలై నక్షత్రాల కడుపులో తయారై ఇప్పుడు మన రూపంలో ఈ విశ్వాన్ని చూస్తోంది. ఇక మనం సైన్స్కు కూడా అంతుచిక్కని కొన్ని ప్రశ్నల దగ్గరికి వచ్చేశాం. మనం చూస్తున్నందువల్లే వాస్తవికత అనేది ఉందా? కేవలం మన స్పృహతోనే ఈ విశ్వాన్ని సృష్టిస్తున్నామా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇంకా దొరకలేదు. కాబట్టి ఈ ప్రశ్నతో ముగిద్దాం. మనమంతా పురాతన నక్షత్ర ధూళితో తయారై వంగిపోయే సమయంలో ప్రయాణిస్తుంటే ఈ అనంతమైన విశ్వకథలో మన పాత్ర ఏంటి? ఈ క్షణంలో మనమందరం కలిసి రాస్తున్న ఈ కథలోని తరువాతి వాక్యమేంటి? ఆలోచించండి.